బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. తనపై నమోదైన కేసులపై ఇటు డైరెక్టర్ ఆర్జీవీ బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా స్పందించారు. కేసుల్ని చూసి తాను ఏడవడం లేదు, వణికిపోవడం అయితే అసలే లేదు అంటున్నారు ఆయన. ఏడాది క్రిందట ట్వీట్స్ కు 4 రోజుల వ్యవధిలో సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నిస్తున్నారు వర్మ. ఇక తనకు వచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చానని, సినిమా పనిలో ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేక సమయం అడిగానని స్పష్టం చేశారు. ఏడాది క్రిందట పెట్టిన ట్వీట్స్ పై ఫిర్యాదు చేస్తే వారం రోజుల్లోనే విచారించాల్సిన అవసరం అసలే ఉందని వర్మ ప్రశ్నించారు. Extremely sorry to disappoint. అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలౌబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లేదు. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎ సర్టెన్ ఒక ఏమంటుందని ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్కి చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? So which basically means it is being done for purposes other than the urgency of the case. ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే, మీరు మర్డర్లు గీడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని ఏదో ఒక ట్వీట్ పెట్టిన ఎలిగేషన్ మీద హుటాహుటిన మీరు అక్కడ నుంచి పోలీసులు వచ్చేసి ఇలా చేసి అలా చేసి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదో కూడా నాకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే దే డిడ్ంట్ సే ఇట్ ఇన్ సో మెనీ వర్డ్స్. నేను మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం, అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు. బట్ ఇందాక నేను చెప్పిన కారణాల వలన ఈ కోయిన్సిడెంటల్గా వేరే వాళ్ళు అన్ని చోట్ల నుంచి వచ్చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు, ఐ డోంట్ వాంట్ నా టైం వేస్ట్, నా వర్క్ వేస్ట్, నా వర్క్ ప్రెషర్ ఉన్నదాని వలన ఐ వాంటెడ్ టు టేక్ ద అసిస్టెన్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ, బికాస్ దట్ ఈస్ ద ఫైనల్ సే ఇన్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి. సో అది దానికోసం దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక ట్వీట్ పెట్టేయడం, లేకపోతే ఒక మీము, ఒక కార్టూను, ఒక జోకో, లేకపోతే ఒక హార్డ్ ఒపీనియన్, దానికోసం కేసులు పెట్టే ఆస్పెక్ట్ అనేది సీరియస్గా తీసుకుంటే 100 కోట్ల ఇండియన్ జనాభాలో నాకు తెలిసి 50 lakhs మీద కేసులు పెట్టాలి. ఆ ప్రకారం అయితే అందరూ చేసేది పొద్దున్న లెగిస్తే మనం ఒపీనియన్లు ఇస్తూ ఉంటాం సోషల్ మీడియాలో. అది ఏ ఫామ్లో అవ్వచ్చు, సెటైర్ అవ్వచ్చు, మీమ్ అవ్వచ్చు, ఏదో వేరే ఫుటేజ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరినో కోట్ చేసి మనం కామెంట్ చేయొచ్చు. రకరకాలుగా మన అభిప్రాయాలను మనం సోషల్ మీడియాలో వేస్తూ ఉంటాం. అది కొంతమందికి
నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఇప్పుడు చూస్తే చాలామంది కొన్నిటికి అఫెండ్ అవుతారు, కొన్నిటికి నశిస్తారు, కొంతమంది చప్పట్లు కొడతారు, కొంతమంది చీ కొడతారు. దట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ది కాన్వర్సేషన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద సోషల్ మీడియా. అలాగే నా మీద కూడా చాలా చాలా నీచంగా కామెంట్ చేస్తారు, కానీ దాని గురించి నేను ఎప్పుడు అనలేదు. బికాజ్ ఐ నో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. అది లేకపోతే సోషల్ మీడియాకి మీనింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఉండాలి అని మనం ఒకవేళ అనుకుంటే అప్పుడు దానికి పాలసీ చేయాలి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ థింగ్స్ సరిపోవు కాబట్టి ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి అని ఖచ్చితమైన క్లారిటీతో వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా లా ఆఫ్ ద ల్యాండ్ అయిపోతుంది. దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. కానీ అది చేయటానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కట్టేల్ చేయాలా, ఎక్స్ప్రెషన్ కట్టేల్ చేయాలా అనేది ఆఫ్ కోర్స్ ద ఎక్స్పర్ట్స్ హ్యావ్ టు డిసైడ్ అండ్ రియలైజ్. దాని మీద ఎలాంటి రామిఫికేషన్స్, ఇప్పుడు దాని పేరు మీద చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కట్టేల్ చేస్తే దట్ మైట్ హ్యావ్ మెనీ మోర్ కాన్సిక్వెన్సెస్ విచ్ కుడ్ బీ మోర్ డేంజరస్ దెన్ వాట్ దే థింక్ ఇట్ ఈస్ నౌ. సో అగైన్ ఐ వాంట్ టు సే, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ హైపోథెటికల్గా ఉన్నాను అనుకున్నాం, నా మీద ఒక చేసి నన్ను హెరాస్ చేయడానికి ఒపీనియన్ పవర్లో ఉన్న అతను చేస్తున్నాడు అనుకున్నాం అంటే తప్పేంటి. ఇప్పుడు హెరాస్ చేసే పవర్ లేకపోతే పవర్లో రావడానికి ఎందుకు అసలు ఏదైనా చేయటానికి? సో లైక్ వైజ్ సోషల్ మీడియా అనే మాధ్యమం నా దగ్గర ఉంది కాబట్టి, నాకు ఎన్నో కొన్ని ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రీచ్ అవ్వడానికి నేను చేస్తాను, అలాగే వాళ్ళు చేస్తారు. కానీ నన్ను కానీ తన్ను కానీ అందరినీ ఫైనల్గా జడ్జ్ చేసేది జ్యుడిషియరీ. దట్ ఈస్ ద హోల్ పాయింట్. మీకున్న ఒక నాన్ క్లారిటీ ప్రాసెస్లో వాట్ ఈజ్ టూ మచ్ అనేది ఎవరు చెప్తారు, ఎప్పుడు చెప్తారు, ఎలా చెప్తారో అది ఎక్కడ రాసి ఉంది. ఆ క్లారిటీ అది లేనప్పుడు ఆటోమేటిక్గా దిస్ విల్ కీప్ ఆన్ హ్యాపెనింగ్, యూనో. సో ఐ కేసెడ్ ఇందాక ఒక మొత్తం సోషల్ మీడియా ఆల్మోస్ట్ 90% ఆఫ్ దెమ్ దే విల్ బి లైబుల్ ఫర్ కేసెస్ టు బి పుట్. ఏంటంటే పొద్దున్న లేస్తే అందరూ చేసేది అదే, ఎవరో ఒకరిని తిట్టడం, ఎవరో ఒకరిని ఇది చేయడం, ఎవరో ఒకరి మీద ఒపీనియన్ ఇవ్వడం, ఎవరో ఒకళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోవడం. అది తప్పిస్తే సోషల్ మీడియాలో ఇంకేం చేస్తారు అసలు? సో ఇప్పుడు వాళ్ళందరి మీద పెట్టాలి అంటే అక్కడికి ఎలా అంత ఉంటుంది? ఇంకోటి దాని అర్జెన్సీ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎంత అంటే ఇప్పుడు మర్డర్ కేసులు, టెర్రరిజం కేసులు ఇలాంటి దానికి ఒక సీరియస్ క్రైమ్స్ ఉండాల్సిన పోలీసు సంవత్సరం క్రితం పెట్టిన ట్వీట్ కోసం అతను ఈ డింట్ రిప్లై ప్రాపర్లీ ఆర్ ఈ డింట్ రిప్లై అన్న ఒక్క దాని బేసిస్ మీద ఒంగోలు నుంచి పోలీసులు వచ్చేసి అది చేశారు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద పోలీస్ ప్రయారిటీ ఏంటని. నేను పోలీసుని బ్లేమ్ చేయట్లేదు, ఐఎమ్ ట్రాకింగ్ విత్ ద సిస్టమ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పర్టిక్యులర్ పోలీస్ ఆఫీసర్స్. ఒంగోలు పోలీస్ ఆఫీసర్ మాట్లాడలేదు. సో ఈజ్ దర్ ఎ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఫర్ దట్? ప్రయారిటీ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కదా ఎక్కడో చోట. అంటే 11 o'clock నేను ఎప్పి రావాలి, నేను 10 o'clock రిప్లై ఇస్తే 10:30కి వచ్చేస్తే విచ్ మీన్స్ దర్ ఆల్రెడీ దేర్. అంటే అన్ని పనులు వదిలేసి ట్వీట్ పెట్టిన వాళ్ళ మీద వస్తే ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఆనెస్ట్లీ, యూనో. అందుకని ఇప్పుడు ఇది నాది క్వశ్చన్ కాదు. రామ్ గోపాలనో ఒకడు ఎవడో ఉన్నాడు ఆ ట్వీట్ పెట్టాడు, ఇంకోటి ఎవడో సబ్బారావు పెట్టాడు, అప్పారావు పెట్టాడు. సో దీని మూలాన రామ్ గోపాల్ మీద, అప్పారావు, సుబ్బారావు మీదకి వస్తే రేపు ఎంతమంది మీదకి వెళ్తారు? ఇది అందరి ప్రాబ్లం. సో అది నా పాయింట్. ఇప్పుడు ఒక చాలా ఫేమస్ లైన్ ఉంది సెకండ్ వరల్డ్ వార్ టైంలో, వెన్ హిట్లర్ ఆస్పెక్ట్స్లో ఫస్ట్ దే కేమ్ ఫర్ సమ్వన్, ఐ థాట్ ఇట్ వాస్ సమ్వన్ ఎల్స్, దెన్ దే కేమ్ ఫర్ సంబడి ఎల్స్, ఐ థాట్ ఇట్ వాస్ సంబడి ఎల్స్, దెన్ దే కేమ్ ఫర్ మీ. అంటే ఏంటి? దెన్ దే కేమ్ ఫర్ ఎవ్రీ వన్. So that is what we need to actually, that is the main issue which is what I wanted to bring to your notice. అప్పుడు ఒక్క సెకండ్ నన్ను మర్చిపోతే సోషల్ మీడియాలో ట్వీట్స్, మీమ్స్ పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేల్కొని 1 year తర్వాత నేను అప్పుడు చూశాను, కానీ ఇప్పుడే చూశాను, అప్పుడు పెట్టాము, ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుందా అలాంటి కేసులు పెట్టడానికి? ఓకే, బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి, ఐ అండర్స్టాండ్. నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉంది. కానీ అది మీరు సీరియస్గా తీసుకుంటే, ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అందరినీ సీరియస్గా తీసుకుంటే ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైల్లో ఉంటుంది, అట్లీస్ట్ 80 to 90%. ఎందుకంటే సోషల్ మీడియాకి వచ్చేదే దానికోసం, ఎవరైనా సరే వచ్చేది ఫైనల్గా. సో బేసిక్లీ ఐ ఫెల్ట్ దెర్ ఇస్ అ నీడ్ ఫర్ మీ టు టెల్ కన్సర్న్ పీపుల్. ఇప్పుడు నేను పారిపోయానా, దాక్కుని ఏడుస్తున్నానా, భయపడి ఉనికిపోతున్నానా, ఏదైనా వాట్ ఎవర్, అది ఓకే, దట్స్ ఆల్ ఫైన్. ఐ నో దట్ ఈస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అలాంటి థంబ్నెయిల్స్ లేకపోతే ఎవరు చూడరు కాబట్టి
వాళ్ళ బతుకు తీరు కోసం అలాంటివి పెట్టుకుంటారు. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దట్. ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఎ లివింగ్. బట్ ఆన్ ద లార్జర్ పిక్చర్ ఐ వాంట్ టు సే దిస్ వన్ థింగ్ లాస్ట్లీ నేను చెప్పేది అంటే ఇది ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇది సోషల్ మీడియా ప్రాబ్లం, నా ఒక్క ప్రాబ్లం కాదు. దట్ ఈస్ వాట్ ఐ విల్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్, ఇంక్లూడింగ్ ఇఫ్ అట్ ఆల్ ఎవరన్నా దీన్ని పని కట్టుకుని ఇది చేసే మనుషులు ఎవరన్నా ఉన్నా కూడా, ఉన్నారని నేను చెప్పట్లేదు, ఐ డోంట్ జంప్ ద గన్, బట్ ఈవెన్ ఫర్ దెమ్ ఐ థింక్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఇస్ దిస్ పాయింట్ అనేది ఐ వాంటెడ్ టు. రైట్, విన్నారు కదా రామ్ గోపాల్ వర్మ అసలు ఏమన్నారో. ఇటు ఎప్పుడో 1 year క్రితం చేసిన ఒక ట్వీట్కి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కేసు పెట్టడం, దానికి చకచక ఇటు పోలీసులు ఎందుకు యాక్షన్లోకి దిగుతున్నారు, నాకు ప్రెసెంట్ వర్క్స్ ఉన్నాయి అందుకే నేను హాజరు కావడం లేదు, అంతేకాని కేసెస్కు నేనేం వణికిపోవడం లేదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. అట్ ద సేమ్ టైం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. అయితే ఇదే అంశంపై ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ అవర్ ఇన్పుట్ ఎడిటర్ పవన్ విత్ us. పవన్ చెప్పండి, మనం చూస్తే ఇందాక ఆయన మాట్లాడుతూ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడారు. అట్ ద సేమ్ టైం ట్రోల్స్ చేయడం లేకపోతే ఇట్లా మీమ్స్ పెట్టడం చాలా కామన్ అయిపోయింది. కేసు పెట్టాలి అనుకుంటే ఉన్న భారతీయుల్లో సగం మంది మీద కేసులు ఉంటే మరి నా మీదే ఎందుకు అని కూడా ఆయన క్వశ్చన్ చేశారు. వీటిని ఎలా చూడాలి అండ్ ఈ 2 weeks గడువు ఏదైతే ఆయన కోరారు దాని గురించిన అప్డేట్ ఏంటి? సర్తాజ్ వాస్తవానికి మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రామలింగయ్య అనే వ్యక్తి ఇటీవల రాంగోపాల్ వర్మ ట్వీట్లకు సంబంధించి ఆయన ఒక ఫిర్యాదు చేశారు. రాంగోపాల్ వర్మ అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంకా ఇతరుల ఒక చిత్రాలను మార్పు చేసి వాళ్ళని కించపరిచేటట్టుగా ఆయన చేశారు కాబట్టి ఆయన పైన కేసు నమోదు చేయాలంటూ ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు రాంగోపాల్ వర్మ పైన కేసు నమోదు చేశారు. రాంగోపాల్ వర్మకు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే నిన్న అటు మద్దిపాడు పోలీసులు రాంగోపాల్ వర్మ కార్యాలయానికి వచ్చారు. మరి కాసేపట్లోనే ఆయన అరెస్ట్ చేశారు. లేకపోతే రాంగోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో రాంగోపాల్ వర్మ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో జరుగుతున్న పరిణామాలను ఆయన ప్రశ్నిస్తూ ఒక కొత్త చర్చకు దారితీశారు. వాస్తవానికి భారతదేశ జనాభా 100 కోట్ల మందిలో సగం మందికి పైగా సోషల్ మీడియాను వాడుతున్నారు. సోషల్ మీడియా వేదిక ఉన్నదే మన అభిప్రాయాలను వ్యక్తపరచడం కోసం. ప్రతి వాళ్ళు ఒక అభిప్రాయం వ్యక్తపరిస్తే అది అందరికీ నచ్చాలని లేదు, ఆ అభిప్రాయంతో వేరే వాళ్ళు డిఫర్ అవుతారు. అట్లాంటప్పుడు ఆ సగం మంది భారతీయుల మీద కేసులు పెట్టాలి కదా, ఒక రాంగోపాల్ వర్మ మీదే ఎందుకు అంటూ ఆయన ప్రశ్నను లేవనెత్తుతున్నారు. ఒకసారి రాంగోపాల్ వర్మ ఆయన వీడియోలో ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం. కేసులకి భయపడిపోయి పారిపోయానంటూ చాలామంది చాలా కథనాలు ప్రసారం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నిరాశ కలిగిస్తున్నాను నేను అంటూ ఆయన పెట్టారు. ఎప్పుడో తన సంవత్సరం క్రితం ఎవరి గురించైతే పెట్టానని ఆరోపిస్తున్నారో వాళ్ళ ఎవరు కూడా మనోభావాలు దెబ్బతినలేదు, వాళ్ళెవరు కూడా ఫిర్యాదు చేయలేదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని వేరే వ్యక్తులు ఎవరో వెళ్ళి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, దానిపైన కేసు నమోదు చేసి పోలీసులు తన పైన కేసులు నమోదు చేయడం. అసలు ఆ సంబంధం లేని వ్యక్తులు పెట్టిన ఏదైతే ఫిర్యాదు ఎవరైతే ఫిర్యాదు చేశారో దాని ఫిర్యాదును ఎలా తీసుకున్నారు, అసలు ఈ సెక్షన్లన్నీ కూడా ఆ వ్యక్తులకు సంబంధం లేకుండా పెట్టిన కేసుకి ఎట్లా వర్తిస్తాయంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే కాదు, కేవలం భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ లేకుంటే తెలంగాణలో కాదు, అక్కడ బయట దేశాలలో కూడా యూరోప్, అమెరికా లాంటి కంట్రీస్లో కూడా రాజకీయ నాయకులు తమ కోసం వ్యవస్థల్ని వాడుకుంటున్నారు. అదే ఇక్కడ కూడా జరుగుతుందంటూ ఆయన విమర్శించారు. కానీ ఈ పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ వీటిలన్నిటికన్నా మించి న్యాయ వ్యవస్థ ఉంది. ఒక లా అబైడింగ్ సిటిజన్గా, భారతదేశ పౌరుడిగా తనకు పూర్తి నమ్మకం ఆ న్యాయ వ్యవస్థ పైన ఉంది. అందుకే నేను దాన్ని నమ్ముతున్నాను. ఇప్పుడు తనకు అత్యవసరంగా వేరే ముందుగానే ఫిక్స్ అయిన కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో దాన్ని వదిలిపెట్టి వస్తే తాను నమ్ముకున్న నిర్మాతకు నష్టం జరుగుతుందన్న కారణంతోనే తాను కొంత గడువు కోరాను. కానీ తనకు నోటీసులు ఇచ్చారు. తాను హాజరు కావాల్సింది 11 గంటలకు, 10 గంటలకు తాను ఆ నోటీసులకు రిప్లై ఇచ్చాను. కానీ 10:30కే ఒంగోలు పోలీసులు నా ఇంటి ముందు ఉన్నారంటే వాళ్ళు ఆల్రెడీ ముందుగానే ఇక్కడ వచ్చి ఉన్నట్లే కదా. ఎందుకు అంత అత్యవసరంగా రాంగోపాల్ వర్మని అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? కావాలనే అతనిని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారా, లేకుంటే పోలీస్ వ్యవస్థని అందుకు వినియోగిస్తున్నారా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన తాను షూటింగ్కి భంగం కలగకూడదని తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను తప్పితే ఎక్కడ కూడా నేను భయపడడం లేదు.
తాను ఎవరైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వాడేవాళ్ళు ఎవరైనా సరే ఒక సెటైర్గానో మీమ్గానో వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తారు. ఆ అభిప్రాయాలు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో తనపైన కూడా అనేక మంది వ్యక్తిగతంగా చాలా నీచమైన కామెంట్స్ పెడుతూ ఉంటారు. కానీ అది సోషల్ మీడియాలో భాగం, అదంతా కూడా దాన్ని తీసుకోవాలి. అది ఒక ఎకో సిస్టమ్ లాగా రన్ అవుతుంది కాబట్టి దాన్ని కాదు అనుకుంటే ఎలా జరుగుతుందంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు తనని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు, అందుకే వాళ్ళు అధికారంలో ఉన్నారా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా తన సోషల్ మీడియాలో తనకు ఫాలోవర్స్ ఉన్నారు, తనకు నచ్చింది తన అభిప్రాయాన్ని నేను అక్కడ చెప్తున్నాను తప్పితే ఎవరినో కించపరచడానికో లేకుంటే ఎవరినో ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అవమానించడానికో కాదు. నాకు అనిపించింది నేను పెడుతున్నాను. దానికి రకరకాలుగా వేరు వ్యక్తులందరూ కూడా పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే పర్సనల్ లైఫ్లో కూడా ఎంటర్ అయిపోయి వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇట్లా చూసుకుంటే మొత్తం సోషల్ మీడియా వాడే వాళ్ళలో 80 నుంచి 90% మందిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ అసలు సోషల్ మీడియా వాడకం పైన ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి? ఒకవేళ నిజంగానే సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెట్టకూడదు, మన భావ ప్రకటన చేయకూడదు, ఇటువంటి స్వేచ్ఛ లేదు అనుకున్నప్పుడు ముందుగానే గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలి కదా అంటారు. అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ తాను ఒక చిత్ర దర్శకుడిని, తాను సినిమాలు నిర్మిస్తాను, ఏదైతే నిర్మాత తను ఒక కథ రాసుకుంటారు, నిర్మాత ఇష్టంతోనే ఆ సినిమాలన్నీ కూడా నిర్మిస్తారు. ఇప్పుడు సినిమా నిర్మించిన నన్ను నిందితుడిగా చేసినప్పుడు అటు నిర్మాత కూడా అందులో భాగస్వామికత, ఆయన మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాం చాలా దినపత్రికల్లో రకరకాల కార్టూన్స్ అన్నీ వేస్తూ ఉంటారు. గతంలో ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలోనే ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ గారు అనేక రకాల కార్టూన్స్ అన్నీ కూడా వేశారు. అందులో దివంగత మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ను కావచ్చు, దేశ రాజకీయ నాయకులందరినీ, అటు ప్రధానమంత్రిగా చేసిన వాళ్ళని, ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళని, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా రకరకాలుగా క్యారియేచర్లు గీశారు, వాళ్ళు ఒంటిపైన బట్టలు లేకుండా గీశారు. మరి అప్పుడు అది కూడా నేరమే అవుతుంది కదా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. సోషల్ మీడియాలో అంటే భావ ప్రకటన చేయడం నేరమా అనే ఒక ప్రశ్నను రామ్ గోపాల్ వర్మ తన వీడియో ద్వారా లేవనెత్తారు. మొత్తం మీద ఇదే చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. నిజంగానే సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వాళ్ళని దిగజారి కావాలనే ఒక వ్యక్తుల్ని టార్గెట్ చేసి వాళ్ళని పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడే వాళ్ళని ఖచ్చితంగా అదుపు చేయాలి. కానీ ఇట్లా అభిప్రాయాలను వెలిబుచ్చితే వాటిల్ని కూడా నేరం కింద జమ కట్టి వాళ్ళని వెంటాడుతూ ఎంతవరకు సబబంటూ అటు రామ్ గోపాల్ వర్మ ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ వీడియోని మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో చూస్తూ ఉన్నాం. ఇదే చర్చ నిజంగానే సోషల్ మీడియా వాడే వాళ్ళందరిలో కూడా ఇప్పుడు తలెత్తుతూ ఉంది. పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటేనే ఇమ్మీడియట్గా ఇన్స్టాలోనో, ట్విట్టర్లోనో, ఫేస్బుక్లోనో ఏదో ఒక కామెంట్ లేకుంటే ఏదో ఒక మనకు నచ్చింది, మనకు తోచింది పెడుతూ ఉంటాం. అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయాలని లేదు, అలానే అందరూ దాన్ని డినై చేస్తారు. అది వేరు వాళ్ళకి వేరు అభిప్రాయాలు ఉంటాయి. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ప్రతి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి. కానీ ఇట్లా భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ వాళ్ళపైన కేసులు పెట్టేసి ఇంత ఎమర్జెన్సీ ఏముంటుంది? రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో సంవత్సరం క్రితం పెట్టిన పోస్టుల పైన ఇప్పుడు అర్జెంటుగా ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని ఒంగోలు పోలీసులు ఇక్కడ దాకా వచ్చారు. ఇంతకన్నా పెద్ద కేసులు లేవా వాళ్ళకి అనే చర్చ కూడా అటు రామ్ గోపాల్ వర్మ లేవనెత్తారు. చూడాలి, తనకు ఎవరిని కూడా నిందించడం లేదు, పోలీస్ వ్యవస్థను కూడా నిందించడం లేదు. కేవలం తనకి ఇవన్నీ కూడా తన మదిలో మెదులుతూ ఉన్నాయి, ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి ఇది చెప్తూ ఉన్నాను. ఇది ఇప్పుడు నా దాకా వచ్చింది, మొన్న ఎవరి దగ్గరకు వెళ్ళింది, వాళ్ళకేదో జరిగింది అనుకున్నా, కానీ ఇప్పుడు నాకే జరుగుతుంది. ఇది మనందరికీ కూడా జరుగుతుంది, సోషల్ మీడియా వాడే ప్రతి వాళ్ళకి జరుగుతుంది ఇది అంటూ ఆయన అయితే వీడియోలో పేర్కొన్నారు. చూడాలి దీనిపైన పోలీసులు ఏ రకంగా స్పందిస్తారు ఏంటని. రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈరోజు అమరావతిలో హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం అయితే ఉంది. పవన్, ఇటు చూస్తే పొలిటికల్ లీడర్స్ పోలీసులను ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా వాడుకుంటున్నారా? అంటే పొలిటికల్ లీడర్స్ ఏం చెప్పినా కూడా పోలీసులు అదే చేస్తున్నారా? ఎన్నో సెన్సిటివ్ ఇష్యూస్ ఇక్కడ ఉన్నా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఒక ఏడాది క్రితం పెట్టిన ఒక ట్వీట్ కోసం డైరెక్ట్గా ఒంగోలు నుండి పోలీసులు హైదరాబాద్కు వచ్చేసారు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ని మనం ఎలా చూడాలంటారు?
ఖచ్చితంగా రాంగోపాల్ వర్మని కన్నా పెద్ద కేసులు అటు ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర లేవా. కేవలం ఎప్పుడో సంవత్సరం క్రితం తాను ఒక ట్వీట్ చేశాను. ఒక సినీ నిర్మాణంలో భాగంగా, ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా, ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ని కావచ్చు, ఆ సినిమాలో ఉన్న పాత్రధారులకు సంబంధించి కొన్ని ట్వీట్స్ చేశాను. దానికి సంబంధించి ఎవరిపైనైతే తాను పెట్టానని చెప్తున్నారో వాళ్ళెవరూ కూడా ఇంతవరకు స్పందించలేదు. కానీ వేరు చోట్ల 4 చోట్ల ఒకేసారి తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వాళ్ళందరూ కూడా ఫిర్యాదులు చేయడం, వెంటనే వాటిని కేసులు నమోదు చేసి అర్జెంటుగా తనకు నోటీసులు జారీ చేసి తనను అరెస్ట్ చేయడానికి అక్కడి నుంచి వచ్చేయడం, ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? వ్యవస్థ అనేది వ్యవస్థలాగానే నడవాలి. కానీ అటు రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా కేవలం కక్షపూరిత చర్యలకు వీళ్ళందరినీ కూడా పోలీసుల్ని వాడుకుంటున్నారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, మొత్తం ఇతర రాష్ట్రాలలో కూడా రాజకీయ నాయకులు పోలీసు వ్యవస్థలను అలానే వాడుకుంటున్నారు. కానీ వీటిలన్నిటికీ మించి న్యాయ వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఆ వ్యవస్థ పైన తనకు పూర్తి నమ్మకం ఉంది. ప్రస్తుతం నిర్మాతకు నష్టం జరగకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను తప్పితే ఇందులో తనకు ఎటువంటి ఈ కేసుల గురించి భయం లేదు. తాను కేవలం తన అభిప్రాయాన్ని మాత్రమే వెలిబుచ్చానంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. చూడాలి దీనిపైన పోలీసులు ఏ రకంగా స్పందిస్తారు. ఇప్పటికే అటు ఆ రాంగోపాల్ వర్మ కోసం పోలీసులు అయితే తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. అయితే రాంగోపాల్ వర్మ ప్రస్తుతం వీడియో విడుదల చేశారు. ఈరోజు కోర్టులో కేసు కూడా ఉన్న నేపథ్యంలో కోర్టు ఏం తీర్పు ఇస్తుంది, కోర్టు తీర్పు ఇచ్చిన దాని ప్రకారం అటు రాంగోపాల్ వర్మను విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తుందా, లేకుంటే కొంత రిలీఫ్ ఇచ్చి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా అనేది కూడా వేచి చూడాలి సర్తాజ్. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ రిలీజ్ చేసిన ఈ వీడియో అయితే అనేక ప్రశ్నలను ఉత్పన్నం చేస్తుంది. నిజంగానే సోషల్ మీడియా వాడే వాళ్ళందరిలో కూడా ఇవే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఇవే ప్రశ్నలన్నీ కూడా రేకెత్తుతున్నాయి. నిజంగానే సోషల్ మీడియా వేదికగా మనం ఎవరి మీదైనా ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చితే దానిపైన కేసులు నమోదు చేస్తారా అనే ప్రశ్న అయితే ప్రతి ఒక్క సోషల్ మీడియా యూజర్లు కూడా ప్రస్తుతం ఇదే ప్రశ్న తిరుగుతూ ఉంది. అయితే కొంతవరకు సోషల్ మీడియాని కొంతవరకు దుర్వినియోగం చేస్తున్న మాట వాస్తవం. కావాలనే కొంతమంది వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి దూరిపోతున్నారు. కానీ అవేవి కూడా తాను చేయలేదు. కేవలం తన అభిప్రాయాన్ని వెలిబుస్తేనే తన వెనకాల ఎంతమంది పడుతున్నారంటూ ఆయన ప్రస్తుతం రిలీజ్ చేసిన వీడియో సంచలనంగా మారింది సర్తాజ్. అయితే పవన్, ఫైనలీ ఇటు చూస్తే మూవీస్ గురించి మాట్లాడుకుంటే ఆర్జీవి తీసిన మూవీస్, అది కమ్మరాజ్యంలో కడప బిడ్డలు 5 years బ్యాక్ తీసింది, లేకపోతే ప్రెజెంట్ తీసిన వ్యూహం, ఈ 2 సినిమాల్లో కూడా ఆయన మిమిక్స్ను తెచ్చిపెట్టారు. కానీ అక్కడ డైరెక్ట్గా పేర్లను ప్రస్తావించలేదు. అట్ ద సేమ్ టైం ఇది బయోగ్రఫీ అని కానివ్వండి, లేకపోతే ఏమీ చెప్పలేదు. అక్కడ ఫిలిం లిబరిటీ ఏదైతే ఉంటుందో అది మేము యూజ్ చేసుకున్నాం అని కూడా ఆల్రెడీ చెప్పారు. సో ఈ ఇష్యూస్ని మనం కన్సిడర్ చేస్తూ, అంటే ఈ కమెంట్స్ని, ఈ ఫిల్మోగ్రఫీని కన్సిడర్ చేస్తూ, ఈ కేసుని కన్సిడర్ చేస్తే అసలు ఎంతవరకు ఈ కేసు ఆర్జీవి వైపు పాజిటివ్గా టర్న్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా రాంగోపాల్ వర్మ తీసిన కొన్ని సినిమాలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల ఆయన వరుసగా నిజ జీవితంలో పోలిన పాత్రధారులను తీసుకొచ్చి అనేక సినిమాలను నిర్మించారు. అటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళను పోలినట్టు ఉండే పాత్రధారులను తీసుకొచ్చి వాళ్ళతో సినిమాలు తీయడం అనేది కొంత వివాదాస్పదమైంది. ఇందులో ఇప్పుడు ఈ కేసు కూడా గతంలో ఎప్పుడైతే 1 year బ్యాక్ వ్యూహం అనే సినిమాలో ఆ సినిమా ప్రచారంలో భాగంగా చేసిన కొన్ని పోస్టులకు సంబంధించి ఈ కేసు కూడా నమోదైంది. ఆ వ్యూహం సినిమాలో ప్రస్తుతం అక్కడ మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులకు సంబంధించి వాళ్ళను పోలినట్టుండే పాత్రధారులను పెట్టడం, వాళ్ళకు సంబంధించి కొంతవరకు చిత్రీకరించడం, నెగిటివ్గా చిత్రీకరించడం, ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ పార్టీకి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఇటీవల వాళ్ళు కేసు ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు, ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగయ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే ఫిర్యాదు తీసుకున్నారు. దానిపైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ కూడా ఇదే ప్రశ్నను ఆయన రేజ్ చేస్తూ ఉన్నారు. తాను ఒక సినిమా దర్శకుడిని, తన దగ్గరికి నిర్మాతలు వస్తారు, పలానా సినిమా తీయాలని చెప్తారు, అదంతా కూడా క్రియేటివ్ వర్క్, దాన్ని నేను సినిమా తీస్తాను, కేవలం నన్నొక్కడిని బాధ్యునిగా చేస్తే ఎట్లా, నిర్మాత కూడా దానిలో సమానంగా బాధ్యుడే అవుతాడు కదా. అలానే గతంలో న్యూస్ పేపర్లో సంబంధించి అనేక ఆర్టికల్స్ వచ్చాయి. అలానే ఇట్లా క్యారియేచర్స్ గీసి వాళ్ళందరినీ కూడా కార్టూన్స్ గీసేవాళ్ళు, కార్టూన్స్లో అనేక రకాలుగా వాళ్ళను నవ్వించడానికో లేకుంటే మరొకటో పబ్లిక్కి కన్వే అవ్వడం కోసం రకరకాలుగా వాటిని ప్రజెంట్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా నేరస్తులే అవుతారు కదా అనేదే ప్రస్తుతం రాంగోపాల్ వర్మ లేవనెత్తిన ప్రశ్న. నిజంగానే సోషల్ మీడియా వాడే వాళ్ళందరిలో కూడా ఇదే ప్రశ్న ప్రస్తుతం తిరుగుతూ ఉంది. నిజంగానే సోషల్ మీడియాలో తమ భావ ప్రకటన కనుక చేసినట్లయితే కేసులు నమోదు చేస్తారా అనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.